వెలుగు పత్రికలో వచ్చింది. 11 రోజులు 12 బిల్లులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం 11 రోజుల పాటు అంటే 97 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగినట్టు ఆయన వెల్లడించారు. బీసీలు, ఎస్సీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 2 చారిత్రక బిల్లులకు ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లులను సభ ఆమోదించింది అంటూ 12 బిల్లులని సభ ఆమోదించినట్టుగా ఈ వార్త. అయితే 11 రోజుల్లో డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రవేశపెట్టిన 2 తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడ అర్ధరాత్రి దాకా చర్చలు జరిగినాయని దాని గురించి చెప్తా ఉన్నారు. ఈ నెల 12వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 13, 15 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చ అనంతరం బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. 19న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టగా 21 నుంచి 26 వరకు బడ్జెట్పై చర్చ జరిగింది. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించడంతో పాటు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు వేడిగా జరిగాయి. అర్ధరాత్రి దాకా చర్చలు కొనసాగాయి. కాగా ఈసారి సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉండడంతో మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 12న గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. ఇక ఆ తర్వాత సెషన్ మొత్తానికి గైర్హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందంటూ మొత్తం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 2 ఈ ముఖ్యమైన అంశాలుగా చెప్పిండ్రు. అయితే అవేంటి అంటే, ఒకటి కేసీఆర్ అటెండ్ అవ్వడం. కేసీఆర్ ఈసారి కనుక అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా కేసీఆర్ కనుక ఈసారి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఆయన అంటే అనర్హతకు అంటే సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అని, ఇక్కడ సభ్యత్వమే రద్దయ్యే అవకాశం ఉంటుంది, అందుకోసమే అటెండ్ అయ్యిందని చెప్తూ ఇంకొక పరిణామం ఏంటిదంటే 11 రోజులు 12 బిల్లులు అంటూ వచ్చినటువంటి వార్త సారాంశం ఏంటిదంటే 2 కీలక పరిణామాలు జరిగినాయి. ఒకటి, ఈసారి సభకు హాజరు కాని వాళ్ళు అలా సభ్యత్వాన్ని రద్దు చేస్తారని చెప్పి కేసీఆర్ ఒకనాడు వచ్చి గవర్నర్ ప్రసంగం నాడు అటెండ్ అయ్యిందని ఒక మాట. ఇంకొకటి, ఇక ఈ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానం సందర్భంగా స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు అని చెప్పి చేసినందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టుగా ఈ వార్త. అయితే ఇందులో సమావేశాలు 11 రోజులు జరిగితే 10 గంటలు 97 గంటల 32 నిమిషాలు అయినాయి. అయితే మొత్తం ప్రసంగాలు 146. అయితే ఆమోదం పొందిన బిల్లులు 12, అసెంబ్లీలో చేసిన తీర్మానాలు 3. దీంట్లో ఎక్కడైనా మన చర్చ జరగకుండా ఉన్నదా అంటే చర్చ ఖచ్చితంగా జరిగింది. రుణమాఫీపైనే కొట్లాటైంది. నిన్న కూడా అంటే వాళ్ళు సభలో వాకౌట్ చేసిన మన రుణమాఫీ అంశంపైనే వాకౌట్ చేసినాయి ప్రతిపక్షాలు, మాట్లాడిన మన అంశంపైననే మాట్లాడినాయి, కొట్లాడినా ఛాలెంజ్లు చేసుకున్నా కూడా ఈ అంశంపైనే ఛాలెంజ్ చేసుకున్నాయి, రైతాంగ సమస్యల పైననే ఛాలెంజ్లు చేసుకున్నాయి. ఈవెన్ కేటీఆర్ ఆల్సో నిన్న కూడా కేటీఆర్ మాట్లాడిండు, నేను శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా, మీరు ఛాలెంజ్ చేస్తారా అని చెప్పి అడిగిండు, సవాల్ విసిరిండు. ఏమని, రుణమాఫీ కంప్లీట్ అయిపోయినట్టుగా కొడంగల్ కొండారెడ్డిపల్లి అయినా సరే, నా సిరిసిల్ల నియోజకవర్గమైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా 100కు 100% మీరు అయిపోయిందని చెప్పినప్పుడు అయినట్టుగా రుజువు చేస్తే కనుక నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు ఇంతకంటే మంచి అవకాశం రాకపోతుండే. ఎందుకంటే అట్లాంటి రాజకీయాల్లో ఉండనియొద్దు అని మీరు అనుకుంటే కనుక ఇంతకంటే సింపుల్ ఇంకో వర్క్ ఉండకపోతుండే, ఈజీగా పోయి ఎక్కడన్నా ప్రూవ్ చేస్తే అయిపోతుండే మీరు చెప్పినట్టుగా అయితే కనుక అయి ఉంటే కనుక. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు అవ్వలేదు కాబట్టే వాళ్ళు అంటా ఉన్నారు, అందుకే వీళ్ళు చేయలేరు అని అనుకోవచ్చు. అవ్వలేదనే విషయం అయితే ఇక మీ వాళ్ళే చెప్తారు. ప్రతి ఎమ్మెల్యే చెప్పిండు 100% అయిపోయిందని చెప్పిన వాళ్ళే మళ్ళీ 70% అయింది, 60% అయిందని శాతాల గురించి లెక్కలేస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళే రైతులా, వాళ్ళే ఓటర్లా, మిగిలిన వాళ్ళు ఓటర్లు కాదా, రైతులు కాదా, మరి వాళ్ళకి చెయ్యరా అనే దాని గురించే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ బిల్లులకు సంబంధించినటువంటి ఈ వార్త. అయితే నిన్న